నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 190ని తక్షణమే అమలు చేయాలని 317 జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేసింది. జీవో ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ లక్డీకపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బాధిత ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు ఉపశమనంగా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 190ని తీసుకొచ్చిందన్నారు. ఈ జీవో వల్ల 3 ఏళ్ల పాటు స్థానిక జిల్లాలలో పోస్టింగ్లు పొందే సడలింపు ఇచ్చిందన్నారు. అన్ని శాఖలలో ఈ జీవోను అమలు చేశారని, కానీ విద్యాశాఖ మాత్రం అమలు కావటం లేదని అన్నారు. జూన్ 12లోగా తమకు ఈ జీవో ఆధారంగా స్థానిక జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులు పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇక్కడ పనిచేసి అక్కడ పనిచేస్తాం అంతే. ఆ డిప్యుటేషన్స్ కూడా 9 నెలలుగా మనకు సాగలే. అదే స్పౌజులకైతే 2 నెలలకే వాళ్ళ జిల్లాలకు చేర్చిళ్ళు. అది కూడా కంప్లీట్ గా పర్మనెంట్ గా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దేవుడు వరం ఇచ్చినా కూడా మరి ఎవరు అడ్డుపడుతున్నట్టు దీనికి? ఒక 9 నెలలైనా ఒక జీవో అనేది సాకారం చెందుతలేదు అంటే ఈ డిప్యుటేషన్స్ కూడా జరిపించట్లేరంటే 3 ఎమ్మెల్సీలు ఉన్నారండి. మాకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. 6 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? 317 వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు జయత్రాం గారు చనిపోయినప్పుడు అప్పటి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు 48 గంటలు తెరుస్తా, 48 గంటలు దీన్ని పూర్తి చేస్తా అన్నారు. ఇట్స్ నాట్ అ గ్రేట్ ప్రాబ్లం అన్నారు. ఆయన ఒక దేవునిలాగా ఒక వరం ఇచ్చిండు. ఆయన అందరం కలిపి మేము పోస్టల్ బ్యాలెట్స్ వాళ్ళు సీనియర్స్ వేశారనుకోవడం అపోహ. 317 బాధితులే, అది కూడా స్థానికత వారి జిల్లాల నుండి బయటపడ్డ బాధితులమే. మేమందరం పోస్టల్ బ్యాలెట్ వేసి 17 మంది ఎమ్మెల్యేలు ఎక్కువగా వచ్చేలాగా చేసిన మా పోస్టల్ బ్యాలెట్ వల్లనే గెలిచారు. వారు మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చి మాకు ఊరటగా ఒక 180 జీవో తీసుకొస్తే ఆ జీవో కూడా ఇప్పటి వరకు ఎందుకు సాకారం కాదు? డిప్యుటేషన్స్ కూడా ఇవ్వలేనంత దుస్థితిలో ఉన్నదా విద్యాశాఖ? 6 ఉపాధ్యాయ సంఘాల నేతలు, 3 ఎమ్మెల్సీలు ఉండి ఏం చేస్తున్నట్టు? మా దుస్థితి మీ కళ్ళకి ఎందుకు కనబడతలేదు? దయచేసి మాకు న్యాయం చేయండి. ఇంత అన్యాయంగా ముఖ్యమంత్రి గారు షాక్ అయ్యి మేము విద్యాశాఖ మంత్రిని చేరలేకపోతున్నాం. అది మా కర్మ. ఎందుకంటే మేము పెద్ద పెద్ద సంఘాలను లీడర్లం కాదు కాబట్టి. కానీ మేమందరం తలుచుకుంటేనే ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చింది. మా బాధ్యత కూడా ఉంది అందులో. మా హస్తం ఉంది, అది గుర్తించండి. మీ అభయహస్తం మాకు ఇవ్వండి. మాకు 190 జీవో డిప్యుటేషన్స్ కల్పించండి. కల్పించి మా జిల్లాలకు పంపండి. సో మొన్నటిదాకా ఏదో సెన్సస్ డ్యూటీ ఏదో సాకులు చెప్పిళ్ళు. మరి ఇప్పుడు సెన్సస్ డ్యూటీ కూడా అయిపోయినాయి. జూన్ 12 కల్లా మేము మా జిల్లాలో డిప్యుటేషన్ పొందాలి. అది ఒక్కటే మా తక్షణం మాకు కావాల్సింది, మా కోరిక. మమ్మల్ని మా జిల్లాలో పంపించండి. మళ్ళా విద్యా సంస్థ స్టార్ట్ అయింది, మిమ్మల్ని పంపితే ఇబ్బంది అవుతుంది అని ఇంకొక సంవత్సరం అంతా పొడిగించి మా ప్రాణాలను ఇట్లా గాల్లో దీపం లాగా చేయకండి దయచేసి. టీఆర్సీలు బకాయిలు ఉన్నా కూడా మేము బ్రతకగలుగుతాం. కానీ 317 సమస్య అనేది గాయపడ్డ పిల్లగాని లెక్క. తక్షణ వైద్యం అనేది అవసరం. అలాంటి పక్కన పెట్టేసి మమ్మల్ని ఎందుకు ఇంత వేదన గురి చేస్తున్నారో అర్థం కావట్లేదు మాకు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు విద్యాశాఖలో 3500 మంది ప్రభుత్వము అప్లై చేసుకోండి 190 జీవో ఇచ్చి అప్లై చేసుకుని 8 నెలలు కలిసేప్పటికి కూడా కనీసం ఈ గవర్నమెంట్ ఇచ్చుకున్న జీవో కూడా తనకు తానుగా కూడా అమలు చేసుకోలేకపోతుంది. ఇంత అద్మానమా, ఇంత అన్యాయం అండి మాకు? మేము ఏం తప్పు చేశాము? 317 జీవోతో మా సొంత ప్రాంతాన్ని పంపించే శాశ్వతంగా డిప్యుటేషన్లో పంపిస్తాము. 190 జీవో తీసుకొచ్చారు. 190 జీవో వచ్చి 9 నెలలైనా అమలు చేయట్లేదు. చాలా మంది చిన్నపిల్లలు, ఆడవారు రోజు 150 నుంచి 100 కిలోమీటర్ల అప్ అండ్ డౌన్ చేస్తూ అనారోగ్యాల పాలవుతారు. ఇప్పుడు కొంతమంది అయితే మరణిస్తున్నారు, కొంతమంది మరణిస్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా 190 జీవో ఇచ్చి దాన్ని అమలు చేస్తలేదు.
చేసిన ప్రభుత్వము, వచ్చిన ప్రభుత్వము, మేలు చేస్తామని చెప్పిన ప్రభుత్వము తనకు తానుగా ఇచ్చిన జీవోను కూడా అమలు చేయకపోతే ఎవరు చెప్పుకోవాలి? కనీసం విద్యాశాఖ మంత్రికి దగ్గరికి పోదామంటే విద్యాశాఖ మంత్రి లేడు, రానియరు. ముఖ్యమంత్రి నివాసం దగ్గర పోతే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వినతి పత్రం ఇస్తామంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ దగ్గర వస్తామంటే అరెస్ట్ చేస్తామంటారు. ఇదేనా ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ప్రజల కోసమా? ప్రజాపాలన ఎవరి కోసం? ప్రజాపాలన ఇదేనా? కనీసము పిఆర్సి డిఎల్ కూడా అవట్లేదు. ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి 190 జీవోను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయకపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి. ఏదో అంటే నీకు చేస్తాం ఈ దాంట్లో ఎవరు గ్యాంగ్ లాగా రావద్దు. మీ ఇండివిజువల్ వచ్చి ఇచ్చుకోవాలి. మీరు పొడి ఇవ్వాలంటే 5 మంది ఆర్గ్యుమెంట్ అవుతుంది. 10 మంది అని మీరే అన్నారు. మేము 5 మంది అన్నాం, మీరు 10 మంది అన్నాం. 10 మంది పోనీ ఎక్కువ మాట్లాడుతుంది. మీరన్నా మాట్లాడండి. టీచర్సే కదా, మాట్లాడి పరిశీలించుకోవాలి.